అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో జరిగేది ఇదే. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ 3 రోజుల్లో 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఎంతో అదృష్టం ప్రాప్తిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వీరి ఆలోచనల్లో ఎప్పుడు కొత్తదనం వెతుకుతారు. ఇవాళ ఉన్నదానికంటే రేపు ఎలా మెరుగ్గా ఉండాలి అని ఆలోచిస్తారు. సామాజిక సమస్యలు, మానవతా భావాలు వీరి మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. మానవ సేవ చేయాలనే తపన వీరిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఒక ఆలోచన వచ్చినా రేపటికి ఇంకో కొత్త దారిని వెతుకుతూ ఉంటారు. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ వీరి బలమైన లక్షణాలుగా చెప్పవచ్చు. కొంచెం తిరుగుబాటు స్వభావం ఉన్నప్పటికీ అది సమాజం కోసం మార్పు తీసుకురావడానికే ఉంటుంది. స్నేహితులతో, పరిచయాలతో వీరు చాలా బంధం కనబెడతారు. కానీ మనసులోని భావాలను పూర్తిగా చెప్పడం వీరికంత తేలికైన పని కాదు. మాటల్లో కాస్త రిజర్వ్డ్గా ఉన్న పనిలో మాత్రం పెద్ద మనసు చూపిస్తారు. వీరి జీవితం ఆలోచనలతో నిండిన ఒక పుస్తకం లాంటిది. ఒకవైపు కలలు, మరోవైపు ఆ కలలను నిజం చేయాలనే పట్టుదల వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే కుంభరాశి వారు అందరికీ ప్రత్యేకంగా కనిపిస్తారు. గుర్తుండిపోయే వ్యక్తిత్వం వీరిలో ఉంటుంది. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి కూడా కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నో బాధలు అనుభవించారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయితే వీరికి మంచి జీవితమే ఉంటుంది. కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 3 రోజులు ఈ శని భగవానుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఎంతో అదృష్టం ప్రాప్తిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దారిద్ర్యం మొత్తం పోతుంది. ఈ 3 రోజుల్లో మీకు బాగా కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం వీరికి నచ్చదు. ఏదైనా సరే నిజాయితీగా, ముక్కుసూటిగా మాట్లాడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా అండదండగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు. కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అయితే రానున్న 3 రోజుల్లో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయే సమయం అని చెప్పవచ్చు. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుండి మంచి రోజులు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఇంతకాలం ఎదురు చూసిన ఒక మంచి సమాచారం రానుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు సాఫీగా కొనసాగుతాయి. డబ్బుతో సంబంధమైన శుభవార్తలు అందుకోగలుగుతారు. పాత బాకీలు సర్దుబాటు అవుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు రానున్నాయి. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా సంతోషకరమైన పరిణామం ఉంటుంది. అనుకోని చోట్ల నుండి ఆర్థిక లాభం లభిస్తుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన కార్యక్రమం గురించి శుభవార్త వినవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త అవకాశం గురించి కూడా సమాచారం రానుంది. ప్రయాణంలో ఉన్న వారికి శుభవార్తలు రానున్నాయి. మీ పేరు, ప్రతిష్ట, గౌరవం, కీర్తి పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.
ఇప్పటి నుండి మీకు మంచి రోజులు రానున్నాయి. కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, అదృష్టం వస్తుంది. ఈ 3 రోజుల్లో దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దాని వలన బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితం కొత్తగా మారనుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారనుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే అది ప్రాప్తించనుంది. కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎవరికీ మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీరు చాలా మోసపోతూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చెయ్యాలి అనిపిస్తుందో అదే చెయ్యండి. మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. మీ హృదయాన్ని నమ్మండి. అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. అయితే రానున్న 3 రోజుల్లో ఒక దైవానుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు దుర్గాదేవి. ఈ 3 రోజులు మీపై ఆ అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. దాని వలన అఖండ అదృష్టం ప్రాప్తిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడారు. అయితే ఈ మంగళవారం ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేయండి. లేకపోతే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని దర్శించుకోండి. దాని వలన అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు అమ్మవారి అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దాని వలన మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. దాని వలన మీకున్న భయాలన్నీ తొలగిపోతాయి. మీ ఒంటరితనం దూరం అవుతుంది. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. ఆ అమ్మవారే మీకు తోడుగా ఉన్నారని మర్చిపోకండి. ఆ అమ్మవారు నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుంభరాశి వారు ఈ 3 రోజుల్లో చేసే పనులు చాలా దైవికంగా ఉండాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకుని స్నానం చేయండి. దాని వలన మీ పైన ఉన్నటువంటి చెడు దృష్టి దూరం అవుతుంది. మీకు ఎలాంటి చెడు ప్రభావాలు తగలవు. కుంభరాశి వారు రానున్న 3 రోజుల్లో ఎవరి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దాని వలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఏది చేయాలని మనసు ప్రేరేపిస్తుందో అదే చేయండి. దాని వలన మంచి లాభాలు వస్తాయి. కుంభరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. రానున్న ఈ 3 రోజుల్లో మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దాని వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి మంచి సంతానం కలుగనుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుంభరాశి వారు రానున్న 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈ కుంభరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభవార్తలను అందుకోగలుగుతారు. రానున్న ఈ 3 రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహారం దానంగా ఇవ్వండి. లేదా దేవాలయంలో మీకు శక్తి కొలది దానం చేయండి. దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. కుంభరాశి వారు రానున్న ఈ 3 రోజుల్లో మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది. ఎవరితోనూ గొడవలు పడకండి. ముఖ్యంగా మీపై అసూయ పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎదుగుతుంటే చూడలేని వారు, ఓర్వలేని వారు ఉన్నారు. దాని వలన మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క
స్వయం విషయాలను, మీ పర్సనల్స్ను ఎవరితో పంచుకోకండి. దాని వలన అలా పంచుకోవడం వలన పైకి మంచిగానే అనిపించినప్పటికీ లోపల మీరు ఎదగకూడదు అనే భావించే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే కొందరి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం ఎంతో మంచిది. వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దాని వలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. అలాగే మీ ఇష్టదైవాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. నామాన్ని పలుకుతూ ఉండండి. నిరంతరం భగవన్నామస్మరణ ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.